గౌరవ శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈరోజు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లైనటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్వి గారు, గంగులయ్య గారు, విక్రమ్ కుమార్ గారు, దినకర్ గారు, శ్రీదేవి గారు, సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండోమెంట్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, ఈరోజు మనలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పంచాంగ శ్రవణ చేసినటువంటి మాడుగుల నాగపణి శర్మ గారు. నాకు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఆయనంటే ఒక నమ్మకం. ఆయన ఎప్పుడు కూడా చాలా అనర్గళంగా ఏది మాట్లాడాలన్నా భగవంతుడు ఆయనకు ఆ వాక్చ చాతుర్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఆయన్ని పీఠం పెట్టడానికి ల్యాండ్ ఇచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈరోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవ సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ సంవత్సరం నాకు అంతా మంచి జరగాలి, నేను మా కుటుంబం బాగుండాలి అని మనం అందరం కోరుకుంటాం. అదే సమయంలో ఉగాది అనేది ఒక ప్రత్యేకత. అందుకే ప్రభుత్వం కూడా తెలుగు వారి పండుగని గౌరవించుకునే విధంగా అధికారికంగా అఫీషియల్గా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ అన్ని పండుగలు జరుపుకున్నా అది కుటుంబంలో జరుపుకుంటాం. ఇది అందరం కలిసి ఒకసారి చిన్నప్పటి నుంచి నేను చూశాను. ఆ రోజు ఉగాది జరుపుకొని సాయంత్రం అంతే పంచాంగ శ్రవణం చేసి అది విన్న తర్వాత మనం ఈ సంవత్సరానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలనో ప్రిపేర్ అయ్యి ముందుకు పోయే సంస్కారం అంది. అలాంటి సంస్కృతి ఈ సంవత్సరం దగ్గర కళారత్న అవార్డులు 38 మందికి, ఉగాది పురస్కారాలు 122 మందికి ఇస్తున్నాం, ఎంపిక చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.
తెలుగు సంస్కృతి మహోత్తమైనది. తెలుగు వాళ్ళు పండుగలను ఘనంగా జరుపుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మనకు పండుగలు నేర్పిస్తాయి. మంచి చెడుల్ని విశ్లేషించడమే కాకుండా మంచి చెడుల్ని గుర్తు చేసుకునే సమయం పండుగ రోజులు. ఈరోజు నరకాసుర చరిత్ర తెలుసుకున్నప్పుడు దీపావళి జరుపుకుంటాం, సంక్రాంతి పండుగలు చేసుకుంటాం. అప్పుడే మనకు పంటలు వస్తాయి. అదే మరిగా మన పెద్దల్ని ఒకసారి నెమరేసుకుంటాం. ఇలాంటి ఒక పండుగ కాకుండా ఏ పండుగ అయినా సరే మీరు చూస్తే దానికి ఒక విశిష్టత ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. సమాజంలో విలువలు కాపాడుకోవాలంటే ఇవన్నీ నెమరు వేసుకోవడం కూడా అంతే అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పండుగలు మనకు నేర్పిస్తాయి. నేలను పూజిస్తాం, భూమిని పూజించడం మనకెందుకంటే కన్న తల్లి మనకు జన్మనిస్తే ఆ తర్వాత ఏది కావాలన్నా మనకు అందించేది జన్మభూమి. ఆ తల్లిని ఎప్పుడు మనం గౌరవించుకుంటాం. నీటిని పూజిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు, నాకు కూడా ఒక అదృష్టం. రెండు సార్లు గోదావరి పుష్కరాలు చేశాను. మూడోసారి కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి పుష్కరాలు చేసుకున్నాను. ఇది నెక్స్ట్ ఇయర్కి అవుతుంది. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా వస్తాయి. మూడోసారి ముచ్చటగా కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించుకుంటున్నాం. నేను దీన్ని ఒక సాంప్రదాయంగా తీసుకున్నా. ఎందుకంటే అందరి గురించి మనం మాట్లాడతాం, గంగమ్మ తల్లి గురించి ఎప్పుడూ మాట్లాడతాం, పూజలు చేస్తాం వర్షాలు రాకపోతే. కానీ ఈరోజు రాను రాను సంస్కృతి మారిపోయి కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం తప్ప అలాంటి నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి మనం ఆలోచించే పరిస్థితులు లేవు. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఎన్విరాన్మెంట్ సర్వైవ్ కావాలన్నా నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి నీటి మీద శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% మార్చిలో అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి, నీళ్లున్నాయి. మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు చూస్తే మే 15వ తారీఖున నారుమళ్ళు ఏమని ముందే చెప్పిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు పశువుల్ని గౌరవిస్తాం. సంక్రాంతి రోజున మనం పూజలు చేస్తాం. ఇవన్నీ కూడా మనం మన సాంప్రదాయాల్ని ఒకసారి నెమరు వేసుకుంటూ, ఇంకొక పక్కన మన మనుగడ, మన భవిష్యత్తు, ఇవన్నీ కూడా ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సైన్స్ వేరు, ఆచారాలు వేరు కాదు. మన ఆచారాలు అలవాట్లలోనే సైన్స్ ఉంది. ఇది అందుకనే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ప్రపంచంలోనే నాగరికతలో మొదటి నాగరికత భారతీయ నాగరికత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇళ్ళు కట్టుకుంటున్నాం. ఇళ్ళు కట్టినప్పుడు వాస్తు చూస్తాం. వాస్తు ఎందుకు చూస్తాం అంటే, వాస్తు అంటే మన ఇంటికి ఎలుతురెట్టు వస్తుంది, ఏ డైరెక్షన్లో విండ్ వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెలుతురు, గాలి ఏ విధంగా వస్తుందో అవన్నీ చూసుకొని మనం ఇల్లు కడుతున్నాం. ఏదైతే వాస్తుకు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు తిరుగు ఉండదనేది మన నమ్మకం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేసే శక్తి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మనకు చెప్పే వాస్తు కూడా.
మన ఆచారాలు, సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం, ఇవన్నీ కూడా మీరు చూస్తే నేచురోపతి, ఇవన్నీ మన ఆచారాల్లోనే వచ్చాయి. ఈ ఆచారాల్లో వచ్చాయి. దీన్ని కరెక్ట్గా అనుసరిస్తే ఆరోగ్యం బాగుంటే ఆనందం, ఆనందంగా ఉంటే సంపద అన్నీ వచ్చే అవకాశం వస్తుంది. అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఈరోజు నేను మాట్లాడేది మీరు చూస్తే టెక్నాలజీ పెట్టుకొని మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో పేపర్లు పెట్టుకొని నేను పరిపాలన చేయను, కానీ సెల్ ఫోన్ ద్వారా పరిపాలన చేసే రోజులు. నేను ఎక్కడుంటే అదే ఆఫీసు, అక్కడి నుంచి ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనునిత్యం నా దగ్గర ఉంటుంది. ఏ ఊర్లో ఎండ ఎక్కువ ఉంది, ఎక్కడ హీట్ వేవ్ వస్తుంది, వడగాలులు వస్తాయి, నేను చూసుకొని అధికారులు ఏ విధంగా చర్య చేశారో ఏం తీసుకుంటారో కూడా నేను డైరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ వడగండ్ల వానబడింది పడుతుంది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఇలాంటి ఒక్క విషయం కాదు. ఎక్కడన్నా వరదలు వస్తే ఆ వరద ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నీ చూస్తాం. ఇప్పుడే నాగపణిసింహ గారు చెప్పినట్టు ఒక మంచి విషయం, టెక్నాలజీ. నేను ఎప్పుడో 30 ఏళ్ల మునుపు ఆలోచించాను. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వచ్చింది, ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా తయారైంది. అంత మునుపు అమెరికాలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలంటే 1 నెల 1 వారం పట్టేది. ఎవరో ఒక లెటర్ రాస్తే మన వాళ్ళు వస్తే చెప్తేనే మనకు తెలిసేది. అంటే ఫోన్లో మాట్లాడితే అది కూడా ఫోన్లు సరిగా కూడా పోయేటివి కాదు. అప్పుడు నేను ఆలోచించినప్పుడు ఐటీ యొక్క ప్రాముఖ్యత ఆలోచించి ఐటీని అడాప్ట్ చేశాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, ఇది ఈరోజు చెప్పిన మాట కాదు, 30 ఏళ్లకు మునుపు చెప్పిన మాట. ఐటీ అడాప్ట్ చేసుకోండి, మన జీవితాల్లో మార్పు వస్తుంది. మన పిల్లలకు ఐటీ విద్య నేర్పించండి, అందరికంటే బాగా రాణిస్తారని ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసిన పని మీరు చూస్తే హైదరాబాద్ నగరం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారైంది. ఐటీ చదువుకున్న తెలుగువాడు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల్లో ఉన్నారు. అన్ని దేశాల్లో హైయెస్ట్ తలసరి ఆదాయం అంటే అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే వ్యక్తి తెలుగువాడు కావడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈరోజు ఇంకొక పక్క గుర్తుపెట్టుకోవాలి, ఐటీ జీవనోపాధిస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఎక్కడ లేనటువంటి విలువలు ఇస్తాయి. ఆ విలువలతో ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళకుండే ఆనందం వేరే వాళ్ళకు ఉండదు. డబ్బులు ఒకటే చాలదు, విలువలో కూడా ఉండాలి. విలువలు పతనమైన రోజున మన జీవితాలు భ్రష్టు పడతాయని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం అంతా మీరు ఒకసారి చూస్తే మన ఆచారాలు ఇక్కడుండే మనకంటే వేరే దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు ఈ పండుగలు బాగా చేసుకుంటున్నారు, మన సాంప్రదాయాలన్నీ కాపాడుతున్నారు. మనకు ప్రపంచం మొత్తం తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి అంబాసిడర్గా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనల్ని చూసి అక్కడుండే ప్రజలు కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ యొక్క భారతీయ సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ ప్రపంచం మొత్తం కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నాగపణిసింహ గారు చెప్పినట్టు తెలుగు వారి సమర్థత, నాలెడ్జ్, కష్టపడే మనస్తత్వం, దీనివల్ల మనకు ఆ పేరు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఈరోజు తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. ఈరోజు తెలుగు ప్రజలందరినీ కోరుతున్నా, మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం.
2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. అదే సమయంలో ఆ సంకల్పాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ దిశగా ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇది సాధించే శక్తి మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మనం ఒకప్పుడు ఐటీ మాట్లాడాం, ఇప్పుడు నేను ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా, డేటా సెంటర్స్ వస్తున్నాయి. అదే సమయంలో ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు డేటా సెంటర్సే కాకుండా క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ఆరోగ్యానికి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నా ఉద్దేశం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే యోగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటాం. అదే సమయంలో మోడర్నైజేషన్లో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు నేను సంజీవిని అనే ఒక ప్రాజెక్టు పెట్టి ప్రతి ఒక్కరికి మీ సెల్ ఫోన్ ద్వారానే మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ అవసరమైతే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కు దగ్గర తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సంజీవిని ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికప్పుడు మీ డేటానంతా కూడా అనలైజ్ చేసి రాబోయే రోజుల్లో చాలా మార్పులు వస్తాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి పర్సనల్ మెడిసిన్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఏ వ్యక్తికి ఏ మందు పనిచేస్తుందో ఆ మందును కూడా తయారు చేసే పరిస్థితి వస్తుంది. అయితే మందు వస్తుందని చెప్పి ఇష్టానుసారంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని ఆపరేషన్లు చేసుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని మనం లేనిపోని సమస్యలు తెచ్చుకునే పరిస్థితి వస్తాం. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ చూస్తున్నారు 2024 ముందు, 2024 తర్వాత ఆ రోజు ఈ రాష్ట్రంలో పండుగలు లేవు. ఎవరో ఆనందంగా నవ్వుకునే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ చూసినా అరాచకాలు, విధ్వంసం, భయం గుప్పిట్లో మనందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఒక వ్యక్తి సమాజాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తారో అది ఒక ఉదాహరణ. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, మేము ఒకటే ఆలోచించాం. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యతను కాపాడడానికి 2 పార్టీలు కలవడమే కాకుండా ఎన్డీఏతో కలిపి, అంటే బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. మీ విజ్ఞతకి, ప్రజల విజ్ఞతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ పండుగ పూట 94% ఏ అభ్యర్థిని పెట్టినా గెలిపించారు. అయితే ఈ యొక్క 21 నెలలు 24 గంటలు మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో అనునిత్యం ఆలోచిస్తున్నాం. ఆ దిశగానే పాలసీలు కూడా తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాం, అందరికీ సెక్యూరిటీ ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి. ఓసారి ఏజ్ అయిన తర్వాత పిల్లలు కూడా, మన సంస్కృతి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశానికి ఉన్నాయి. ఈరోజు చాలా దేశాల్లో చిన్నపిల్లలు తల్లిదండ్రులు చూసుకోకుండా ఓల్డ్ ఏజ్లో ఉండే పరిస్థితి ఉంది. అంటే ఓల్డ్ ఏజ్ కూడా అవసరం లేకుండా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవసరం లేకుండా పిల్లల్ని చూసుకునే సంస్కృతి ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి అక్కడక్కడ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు చూస్తున్నాం. తల్లికి
ఆస్తి ఇవ్వని వ్యక్తుల్ని, చెల్లెలకి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు. అందుకే నేను ముందు జాగ్రత్తగా కుటుంబాలను కలపాలని చూస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే విడిపోతే నేను ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వను, కలిసి ఉంటే ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తానని కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. పెద్ద కుటుంబం సుఖ సంతోషాలకు నాంది. అదే మరి చిన్న కుటుంబం ఒంటరితనానికి లేకుంటే సమస్యలకు కూడా నిలయంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళందరినీ మనం చూస్తే ఒక ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. చిన్న పిల్లలు పెద్దలు కళకళలాడుతూ ఉండేది. అదే సమయంలో పెద్దలు ముసలివాళ్ళు ఉంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే పిల్లలను చూసుకునేవాళ్ళు. అదే మాదిరిగా వీళ్ళు పనులు చూసుకునేవాళ్ళు. ఈరోజు ఆ సాంప్రదాయాలు పోయి మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. భార్యాభర్త సెపరేట్గా ఉండడం, ఓసారి భార్యాభర్తలో కూడా విభేదాలు వస్తే వాళ్ళు కూడా విడిపోవడం, లోన్లీనెస్తో సఫర్ కావడం, క్షణికమైన ఉద్రేకాలతో ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే నేను ఆలోచించి ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఉండాలి. పెన్షన్లు ఈరోజు మీరు చూస్తే 63 లక్షల మందికి ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో, ప్రపంచంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి అనేక కార్యక్రమాలు. ఈ మధ్య జనాభా తగ్గిపోతా ఉంది. ఈ సందర్భంగా అది కూడా ఆలోచించుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. సౌత్ ఇండియా కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పాను. ఇప్పుడు నేనే పాపులేషన్ మేనేజ్మెంట్ని పాటించమని చెప్తున్నా. ఒకప్పుడు ఒకరు ముద్దన్నాను, 2 అయితే ఓకే అన్నాను, 3 వద్దన్నాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి నేనే మాట్లాడుతున్నాను. ఒకరు వద్దు, 2 ముద్దు, 3 ఉంటే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఆ దిశగా పోతే తప్ప జనాభా పోయిన తర్వాత మన సెల్ ఫోన్ల కోసమో, రోబోటిక్స్ కోసం, మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి ఉండాలంటే ముందే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే జీవిత కాలంలో ఒక కపుల్, భార్యాభర్త 2.1కి జన్మనివ్వాలి. మన రాష్ట్రంలో 1.5. కొన్ని దేశాల్లో ఇంకా తగ్గిపోయింది. అంటే రాను రాను వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరిగింది, పిల్లలు లేని పరిస్థితి వచ్చారు. దీనివల్ల ఆ దేశాల యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నెలలోనే ఈ ఉగాది పండుగ రోజు చెప్తున్నా, ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చి ఎవరైనా 2, 3 పుడితే వాళ్ళందరికీ అదనంగా 25,000 రూపాయలు ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన కూడా ఒకటి ఆలోచించాం. పిల్లల్ని పెంచడం ఒక భార్య యొక్క బాధ్యత కాదు, భార్య భర్త సమిష్టి బాధ్యత. ఇంకా పెద్దలు కూడా ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా మనం చెప్పగలిగితే, నేర్పించగలిగితే ఇవన్నీ అవుతాయి. అందుకే నేను మీరు చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. దీనివల్ల పాపులేషన్ కూడా మేనేజ్మెంట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అన్నం పెట్టే రైతన్న కోసరం మొన్నే అన్నదాత ఇచ్చాం. ఆడబిడ్డల సాధికారత కోసరం ఏదైతే స్త్రీశక్తి తీసుకొచ్చి నాకెంతో ఆనందం. ఈరోజు ఆడబిడ్డలు బ్రహ్మాండంగా ఎవ్వరి దయాదాశాలు అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేస్తున్నారు. ఇప్పటికి 56 కోట్ల ప్రయాణాలు చేశారంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నిన్ననే దివ్యాంగుల కోసరం దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం.
అది ఇనాగరేట్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒకప్పుడు దివ్యాంగులు అనేవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి. ఈరోజు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక చైతన్యంతో ఎక్కడికైనా పోగలుగుతామని ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగాం. దానికి కూడా ముందుకు పోయాం. నేను అందరికీ, ఇమాములకి, మౌజములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. ఈ విధంగా ఒకటి కాకుండా సమాజంలో పూజారులకి 15,000 గౌరవ వేతనం పెంచాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈ శుభ సందర్భంలో అన్ని కుటుంబాలు బాగుండాలి. సంపద అనేది కొంతమందికే పరిమితం కాకూడదు. ఆ సంపద అందరికి అందుబాటులో వచ్చి అందరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే కొత్తగా ఒక ప్రోగ్రాం మీరు చూస్తే MBK 1020 P4 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 అంటే సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో అట్టడుగు నుండే 20%కి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. సంపద మన దగ్గరనే పెట్టుకొని కనీసం తిండి లేని పరిస్థితి చివరి వ్యక్తులకు రావడం కరెక్ట్ కాదు. నేను కూడా ఒక పాలసీ మేకర్గా చూశారు. దగ్గర 5 డికేడ్స్ అంటే 48 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కరెంటు లేని రోజులు చూశాను, రోడ్లు లేని రోజులు చూశాను, సెల్ ఫోన్ అందుబాటులో లేని రోజు చూశాను. ఈరోజు అన్నీ వచ్చాయి, సంపద వచ్చింది. కానీ నేను పనిచేసేది ఏ 10 మందో 20 మంది కోటీశ్వరుల కోసం కాదు. 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలని పనిచేస్తున్నాం. అందుకే అందరూ కూడా అప్పీల్ ఇస్తున్నా. మీ బాధ్యత. భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రభుత్వం చేసిన పనులు మీరు ఉపయోగించుకున్నారు. అందులో అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మనందరి బాధ్యత ఈ సమాజంలో అట్టడుగు నుండే ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చాలామంది ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు, సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్స్ పెట్టి అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ ఉగాది రోజున ఈ విషయం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన నేషనల్ హైవేస్ కానీ, ఎకనామిక్ కారిడార్స్ కానీ, లాజిస్టిక్స్ పార్కులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు ఇవన్నీ కూడా చేసి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మీకు ఒకటే విషయం చెప్తున్నా. నిన్నే నేను దగ్గరగా నేను ముఖ్యమంత్రి మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిన 21 నెలల్లో 1943 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితుల కోసం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. 1924లో ఒక్క పైసా ఇవ్వకపోతే ఈరోజు పోలవరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి, మిగిలిన నదుల్లో నీళ్లు లేవు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆశ వదిలిపెట్టిన పరిస్థితిలో ఆ ఆశకు ఒక రెక్కలు తొడిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ శ్రీకారం చుట్టారు. ఈరోజు నా ఆలోచన నదుల అనుసంధానం జరగాలి. ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఇవ్వాలి. అందుకే చెప్తున్న గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దానివల్ల మీరు చూసినప్పుడు నేరుగా కృష్ణా నదికి గ్రావిటీతో నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి విశాఖపట్నానికి పోలవరం నుంచి నీళ్లు గ్రావిటీ తేలుతాయి. ఇంకొద్దిగా నదులను సంధానం చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు.
దీనికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు అభినందిస్తున్నా. ఎప్పటికప్పుడు నిధులు సమకూరుస్తున్నారు. ఫేజ్ 2కి ఫేజ్ 1కి ఇంకా ఒక 5,000 కోట్లు కావాలి. 1,500 కోట్లు వర్క్స్కి కావాలి. ఒక 3,500 కోట్లు దగ్గర అక్కడ రీహాబిలిటేషన్ కావాలి. ఈ 2 అయిన తర్వాత రోడ్డు కూడా వేసుకోవాలి. ఈ డబ్బులు ఖర్చు పెట్టి గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అమరావతి, ఇప్పుడే నాగపణి శర్మ గారు చెప్పారు, చాలా సంతోషం. దేవతల రాజధాని అమరావతి, అదే మరిగా ప్రజా రాజధాని అమరావతి. ఈ 2 కోయిన్సిడెన్స్ అయినా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను. మూడోది, కలియుగంలో మనకందరికీ దేవుళ్ళకే దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన కూడా మన రాష్ట్రంలో ఉన్నాడు. హిందువులు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, కనీసం ఒక్కసారైనా సరే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎక్కువ వీలైతే అన్నిసార్లు దర్శనం చేసుకొని ఆయనకు సేవ చేయాలని ఆలోచిస్తారు. నేను అందుకే ఈ 3 ఉండే ప్రాంతం మన రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈరోజు కాబట్టి చెప్తున్నా, ఉగాది రోజు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పూజలు తక్కువ చేస్తాను, కానీ మనసు మాత్రం ఒక్క నిమిషం సంకల్పం మాత్రం తీసుకుంటాను. ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీసుకుంటా. ఆయన దగ్గరే పోయి నిలబడుకొని ఒకటే కోరుకుంటా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. దేవతల రాజధాని ఎట్లయితే ఉందో దాంట్లో అంత కాకపోయినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ చూపించమని, సమస్య లేని రాష్ట్రం చేయమని ఆయన ఒకసారి కోరుకుంటాను. వర్చువల్గా ఓసారి ఎక్కడున్నా నేరుగా తిరుమలకి వెళ్ళి, వర్చువల్గా అంటే ఇమాజినేషన్లో వెళ్ళి ఒక్కసారి పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి నా పని ప్రారంభిస్తా. ఏది మంచో అది చేసుకుంటూ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని అందరి వాడిగా ఉండాలని. దుష్టులకు మాత్రం ఒకటే చెప్తాను, మళ్ళా చరిత్ర చెప్పిన నగ్న సత్యం, దుష్టుల్ని మాత్రం ఏమారితే మళ్ళా మనం మొదటికి వస్తాం. దాంట్లో రాజీ లేని పోరాటం చేసి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఒక మంచి సందర్భం. ఈరోజు కూటమి ప్రభుత్వం యువతకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్ అంతా యువత పైన ఆధారపడుతుంది. అలాంటి యువత ఎప్పటికప్పుడు ఒక శక్తివంతమైన ఆలోచనలు చేయడమే కాకుండా దాన్ని ఆచరణ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, వాళ్ళ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నిన్నే మీరు చూస్తే దగ్గర 10,060 ఉద్యోగాలకి ఈరోజే నోటిఫికేషన్ కానీ అనౌన్స్మెంట్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ తెలుగు ఉగాది రోజున ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పవిత్రమైన రోజు కాబట్టి. ఇంకొక పక్క ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఉద్యోగాలు ఇచ్చాం. 15,941 మంది టీచర్లకి మెగా డిఎస్సీలు ఇచ్చాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సి మొదటి సంతకం చేస్తా, 1 సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కానిస్టేబుల్స్ 5,757 ఇచ్చాం. మొత్తం ఇప్పటికీ 30,607 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ప్రైవేట్ రంగం. మేము ఎన్నికల్లో ఒకటి చెప్పాం యువతకి,
20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక పక్క ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగాలు చూస్తే 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కూడా ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 మందికి ఇచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి ఇచ్చాం. పరిశ్రమల రంగంలో 95,174 మందికి ఇచ్చాం. ఫుడ్ ప్రాసెసింగ్లో 64,034 మందికి ఇచ్చాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,066 మందికి ఇచ్చాం. పర్యాటక రంగంలో కూడా 5,028 మందికి ఇచ్చాం. ఇప్పుడు వచ్చే ఉద్యోగాల్లో కూడా మీరు చూస్తే ఈ 10,060లో ఉన్నత విద్యలో 1,500, గ్రూప్ 1లో 91, గ్రూప్ 2లో 750, హోంశాఖలో 2,778, ఇతర ఉద్యోగాలు 928 మందికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా పాఠశాల ఇంటర్ విద్యలో 3,004, ఇంజనీరింగ్ 503, ఇతర ఉద్యోగాలు ఒక 506 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఇవి కూడా చెప్పడమే కాదు, మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే చూస్తే ఒక రిపోర్ట్ వచ్చింది. ఇండియాలో కన్జ్యూమర్ జస్టిస్ కోసం ఏ రాష్ట్రంలో కన్జ్యూమర్స్కి అందరికీ న్యాయం జరుగుతూ ఉందంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని చెప్పి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వినియోగదారులందరికీ న్యాయం జరగాలి. ఎవరికైనా గ్రీవెన్స్ ఉంటే ఆ గ్రీవెన్స్ని సక్రమంగా రెడ్రెస్ చేయాలి. నేను దానికి కూడా టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని టెక్నాలజీ ద్వారా మానిటర్ చేస్తున్నాం. అందరికీ ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వ సంకల్పం 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సంకల్పం మనం చేసి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలి. అది జరగాలంటే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ, ఇది అందరూ కూడా పనిచేసే పరిస్థితి రావాలి. ఒక పాజిటివ్గా ఆలోచించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. డబ్బులు కూడా అవసరం. ఈ రెండు ఉండాలంటే మెరుగైన జీవన ప్రమాణాలకి దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి. అదే సమయంలో విలువల్ని కాపాడుకోవాలి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. ఇది మనం కాపాడుకోవడమే కాకుండా మన తర్వాత కూడా భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓసారి సంపదకు విలువలకు కాంట్రడిక్షన్ ఉంటుంది. సమస్యలు మనం ఒకసారి చూస్తాం. డబ్బులు వస్తే విచ్చలవిడితనం వస్తుంది, డబ్బులు వస్తే వ్యసనాలు వస్తాయి, వ్యసనాలు వచ్చిన వాళ్ళు పతనం అవుతారు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బుల్ని సద్వినియోగం చేయాలి తప్ప భగవంతుడిచ్చిన సంపదని దుర్వినియోగం చేయడమో, వ్యసనాల పాలిట బలైపోవడమో ఇది మంచిది కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే గట్టిగా మాట్లాడాలి. ఏదో విలువల గురించి మాట్లాడడం నా ఒక్కడే బాధ్యతగా మీకెవరికీ బాధ్యత లేనట్టు ఉండడం కరెక్ట్ కాదు. అందరం కూడా మాట్లాడాలి. విలువల్ని ఎక్కడికక్కడ నిలపడం కోసం ఇలాంటి సందర్భాలు కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజే జియో పొలిటికల్ మనం చూస్తున్నాం, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. దీనికి అంతటికీ మనం ఎక్కడో యుద్ధం జరిగింది, మనకేంటి సంబంధం అనుకోలేం. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడి నుంచి మనకు వచ్చే ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ వచ్చే పరిస్థితి లేదు. అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ధరలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగే పరిస్థితికి వస్తాయి. ఎకనామిక్ యాక్టివిటీ. ఎక్కడో యుద్ధం జరిగితే రాయలసీమలో పండించే బనానా, అరటి అక్కడికి పోయే పరిస్థితి లేదు.
ఎక్కడో ప్రపంచంలో యుద్ధం జరిగితే ఇక్కడ పండించే ఉత్పత్తి చేసే రొయ్యలు పోయే పరిస్థితి లేదు. అంటే దీనికి ఆల్టర్నేటివ్ మార్కెట్ ఎత్తుక్కునే పరిస్థితి. ఈరోజు మనందరం కూడా దైనందిక కార్యక్రమాలతో కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం. దేశ బౌండరీస్ దాటాం, రాష్ట్ర బౌండరీస్ దాటాం. ఈరోజు మన వాళ్ళందరూ కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటే మనం బాధపడే పరిస్థితికి వస్తే మన తప్పు లేదు. మనం న్యూట్రల్గా ఉన్నాం, తటస్థంగా ఉన్నాం. కానీ అక్కడ జరిగే పరిణామాలు కూడా మన మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంగా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో మనం కూడా తప్పులు చేసుకుంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అట్లా కాకుండా మన ప్రాంతంలో మన తప్పులు చేయకుండా బయట పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు దాన్ని సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కోవాలో ఎదుర్కొంటేనే మనం నిలదొక్కోగలుగుతాం, మళ్ళీ రాణించగలుగుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇదేదో నేను భయం కోసం చెప్పేది కాదు, జాగ్రత్త కోసం చెప్పే మాట. ఈ సంవత్సరం ఏదైతే పరాభవనామ సంవత్సరం, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు మళ్ళీ ప్రపంచం మొత్తం తీసుకువెళ్ళడానికి నాంది పలికే సంవత్సరం. ఈ సంవత్సరం అందరినీ ఇక్కడుండే వాళ్లే కాదు, ఇక్కడుండే కళాకారులే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని, ప్రపంచంలో 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగువారిని, ప్రపంచంలో ఉండే తెలుగువారందరూ కూడా ఒక సంకల్పం చేయాలి. ఆ నూతన సంవత్సర సంకల్పం ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని సంకల్పం చేసి ఆ దిశగా ప్రతి ఒక్క అడుగు వేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. అనేక ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి వర్యులకి. వారు చెప్పినట్టుగా ఏపీ 2.0 వెర్షన్తో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నెంబర్ 1గా నిలపబోతున్నందుకు మనందరికీ ఎంతో ఆనందం. గట్టిగా మీ కరతాళధులతోటి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మీ కరకమలాల మీదుగా కళాకారులకి, వివిధ రంగాల్లో నిపుణులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన కళారత్న పురస్కారాల ప్రదానం. మొట్టమొదట ఆచార్య మన్నవ సత్యనారాయణ గారిని వేదికొచ్చి పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా మనవి. గుంటూరు జిల్లా నుంచి సాహిత్య విభాగంలో ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు. తర్వాత పేర్లు కూడా మనవి చేస్తాను సిద్ధంగా ఉండటం కోసం. డాక్టర్ ఆర్య పద్మనాభరావు గారు, డాక్టర్ నాగభైరవ, తీయగూర సీతారామిరెడ్డి, డాక్టర్ దామెర వెంకట సూర్యారావు. ఈ 5 సిద్ధంగా ఉండండి సార్. మొదట ఆచార్య